అందుకే తీర్థయాత్రలు చేస్తూ శిష్యులతో ఇక్కడికి వచ్చాను. తీర్థయాత్రలు చేసేవాడు తీర్థస్థలాలలో చేసే జపం ఒకసారి చేస్తే అది 1,00,000 జపంతో సమానం. ఉదాహరణకి మన ఇంట్లో కూర్చుని ఒకసారి గాయత్రి మంత్ర జపం చేశాం, అది ఒక్కసారి జపం చేసిన ఫలితమే ఇస్తుంది. అదే ఏకాశియో పుష్కర క్షేత్రము ఇంకో చోటుకో దివ్యస్థలానికి వెళ్ళి ఒకసారి గాయత్రి జపం చేస్తే అది 1,00,000 గాయత్రి జప ఫలితం ఇస్తుంది. అందుకే అన్యక్షేత్రం కంటే పుణ్యక్షేత్రానికి వెడితే తొందరగా జపసిద్ధి అవుతుంది. గురుమంత్రాన్ని సేకరించిన వాళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు వ్యర్థ ప్రసంగాలు చేయకుండా, అనవసరంగా తిరగకుండా అక్కడ గురుమంత్రాన్ని జపం చేయటం చాలా లాభం. ఒకసారి చేస్తే 1,00,000 పర్యాయములు జపము చేసిన ఫలితం వస్తుంది. కనుక అక్షరలక్షలు చెయ్యాలి అనుకుందాం, ఏ పంచదశి మహామంత్రం లాంటిదో. మాటలంటే అక్షరలక్ష చేయాలంటే మరి 15 అక్షరములు మంత్రం 15 లక్షలు జపం చేయాలి. ఈలోపు ఎన్ని కక్షలు, ఎన్ని శిక్షలు, ఎన్ని రకాలైన వ్యవహారాలు. అదే అక్కడ కనుక మనం 15 సార్లు చేస్తే అక్షరలక్షలు చేసిన పుణ్యం వచ్చినట్టే. అందుకని పుణ్యక్షేత్రాల్లో జపం చేయడం చాలా మంచిది. క్షేత్రానికి వచ్చానన్నాడు ఆయన. గురువుగారు ఒక చిన్న పని చేద్దాం.